న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పెదకూరుపాడు మండల బీజేపీ అధ్యక్షుడిగా సరిపూడి రామారావు నియామకమయ్యారు. పార్టీ రాష్ట్ర నాయకులు పివిఎన్ మాధవ్ ఆయనకు అధికారికంగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశికుమార్, రాష్ట్ర కార్యదర్శి మేకల హనుమంతరావు, నాయకుడు ఆలోకం సుధాకర్ బాబులకు ధన్యవాదాలు తెలియజేశారు. పెదకూరుపాడు మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేసి ప్రతి గ్రామంలో పార్టీ అభివృద్ధికి పనిచేస్తామని తెలియజేశారు. జీవితాంతం బీజేపీలోనే ఉంటూ పార్టీ కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు మండల ఉపాధ్యక్షుడు సరిపూడి సాంబశివరావు, నాయకులు వడ్లముడి శేషగిరిరావు, కిరణ్ పాల్గొన్నారు. సేవ చేస్తాం, కృషి చేస్తాం. సరిపూడి రామారావుకి ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు అధ్యక్షుడిగా. ధన్యవాదాలు. నా ఉదయపూర్వక నమస్కారాలు. జిల్లా అధ్యక్షుడు శశికుమార్ గారు, మేకల హనుమంతరావు గారు, సుధాకర్ బాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో పెదకూరుపాడు మండల పార్టీ అధ్యక్షుడిగా, బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించారు. ఈరోజు నియామక పత్రం ఇచ్చారు. పెదకూరుపాడు మండలంలో పెదకూరుపాడు నియోజకవర్గం బీజేపీ పార్టీకి శ్రమించి బీజేపీ పార్టీకి సేవలు అందిస్తానని నేను బీజేపీ పార్టీకి కట్టుబడి ఉన్నాను. బీజేపీ పార్టీకి నేను కట్టుబడి పనులు చేస్తాను. బీజేపీ పార్టీలో మాకు చాలా బీజేపీ పార్టీకి మంచి భవిష్యత్తు. మండలం లెవెల్లో నేను చాలా కృషి చేసి బీజేపీ పార్టీని డెవలప్మెంట్ చేస్తాను. బీజేపీ పార్టీకి కట్టుబడి రానున్న కాలంలో బీజేపీ పార్టీని ఇంకా బాగా బలోపేతం చేసి బీజేపీ పార్టీని ఇంకా డెవలప్మెంట్ చేస్తానని నేను మనవి చేస్తున్నాను. ఇట్లు పెదకూరుపాడు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు సరిపూడి రామారావు, జలాల్పురం.